నగర్ లో ప్రోటోకాల్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే తామే శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసుకుంటామని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఎల్బీ నగర్ లో ప్రోటోకాల్ పంచాయతీ పీక్స్ కి చేరింది. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తమను కలుపుకోకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఇటు సుధీర్ రెడ్డి మీద పూర్తిగా బీజేపీ కార్పొరేటర్లు మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు తాము చేస్తున్నటువంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడ్డుకుంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాము. సో చెప్పండి సార్, ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ దాంతోపాటు బీజేపీ కార్పొరేటర్లను ఉద్దేశించి హనీమూన్ ట్రిప్ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఎలా చూస్తారు దాన్ని? ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎవరితోని హనీమూన్ చేస్తున్నారనే సంగతి. ఈయన ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన గెలిచిన వెంటనే శాసనసభ్యుడిగా గెలిచిన రోజు రాత్రి ఏ అదృశ్య శక్తిని పోయి నువ్వు గెలిచినావు ఈడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అందరికీ తెలుసు, నీ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కూడా తెలుసు. అన్నీ పరిశీలిస్తూ ఉన్నారు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినావు కాబట్టి కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకున్నట్టు. మరి హనీమూన్ ఎవరు చేసినావు? హనీమూన్ టీఆర్ఎస్లోకి పోయి టీఆర్ఎస్ నాయకులతో చేసినావు. మరి నీదా హనీమూన్ మాదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం ముక్త కంఠంతో. నేనైతే 4 సంవత్సరాల నుంచి నా కొబ్బరికాయ నేను కొట్టుకుంటున్నా, నీ కొబ్బరికాయ నువ్వు కొట్టుకుంటున్నావు. నేను కొబ్బరికాయ కొట్టినప్పుడు నీవు అనుచరులతో బూతులు తిట్టించినావు, నువ్వు బూతులు తిట్టించి నీ అనుచరులతో నన్ను బూతులు తిట్టిస్తే నేను డైరెక్ట్గా నిన్ను తిట్టినా, నీ అనుచరులను తిట్టలే. నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది కాబట్టి తిట్టినా. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తున్నాం, ఈ సంవత్సరం పాటు నిధులు బ్రహ్మాండంగా తెస్తాం. బరాబర్ ప్రజా సంక్షేమం పట్ల మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. వాళ్ళు మాకు గెలిపించిన విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ గెలిపించిన రుణం తీర్చుకుంటానికి 11 మంది కార్పొరేటర్లను కూడా నిధులు తెస్తాం, డెవలప్మెంట్ చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం. నిన్ను కొబ్బరికాయ కొట్టొద్దని చెప్పి మేము ఎవ్వరం అనలేదు. నీ ఇష్టం, నువ్వు కొబ్బరికాయ కొట్టుకో, మా కొబ్బరికాయ మేము కొట్టుకుంటాం. మేము అందరి డిసిషన్ కూడా ఇదే. ఈరోజు చెప్పండి, ఏం చెప్తారు? ఈ ప్రోటోకాల్ 4 సంవత్సరాల నుంచి కానీ అధికారం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కేటీఆర్ అనే ఒక దుర్మార్గుడు మేయర్ని కూడా బయటికి వెళ్లకుండా ఎమ్మెల్యేలదే పెత్తనం అని చెప్పేసి జిహెచ్ఎంసీ మీద ఆయన ఎమ్మెల్యేలే పెత్తనం, రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళదే పెత్తనం. మేము గెలిచిన కార్పొరేటర్ పక్కుంటే ఓడిపోయిన కార్పొరేటర్ ఎదవలను తీసుకొచ్చి మా ముందు టెంకాయలు కొట్టురు అంటాడు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా అక్కడ మొత్తము ఇనాగరేషన్లో చేస్తుంటారు. అందుకని మేము ఈరోజు అందరం కూడా తీర్మానం చేసినాము, నీ టెంకాయలు నువ్వే కొట్టుకొని అయినా నువ్వు లారీ టెంకాయలు కొట్టుకో, లేకపోతే ఇంకా బండి టెంకాయలు కొట్టుకో, మేము మా టెంకాయలు మేము కొట్టుకుంటాం. ప్రోటోకాల్ ప్రకారం మేయర్ గారు ఆఫీస్ నుంచి జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి ప్రోటోకాల్ ప్రకారం వస్తే అందులో మేము పాల్గొంటాం. కానీ నీతో ఏగలేకపోతున్నావు, నువ్వు ఇంకా మానుకోకపోతే ఎంతమంది మీద దాడులు చేస్తావు? ఎల్బీ నగర్లో ప్రశాంత వాతావరణం ఉంది, ఎప్పుడు గొడవలే సృష్టిస్తావు. ఎల్బీ నగర్ గడ్డరా, సుధీర్ అని అడ్డరా అనిపిస్తావు. వాళ్ళు తెచ్చినటువంటి ఫండ్కి నిన్నే పెద్ద మనిషిగా ఉండి నువ్వు నడిపించుకుంటా వాళ్ళ గౌరవం వాళ్ళకి దక్కేటట్టు చూడాల్సింది పోయి. వాళ్ళకన్నా ముందు వాళ్ళకి సంబంధం లేకుండా, వాళ్ళకి చెప్పకుండా వాళ్ళను ఓ రకంగా ఇబ్బంది పెట్టేటువంటిది, వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తుంటే ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకవేళ మేమే కనుక ఆయనకు టిట్ ఫర్ టాట్ జవాబు చెప్పాలని అనుకుంటే అది చాలా ఇబ్బందులు ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా నువ్వు నీ ప్రవర్తన మార్చుకొని హుందాగా నువ్వు మసులుకోవాలని చెప్పి నీకు హితబోధిస్తున్నా. మేము కేవలం అడుగుతున్నాం ఏంటంటే జిహెచ్ఎంసీ ఫండ్స్ అవి మేము కార్పొరేటర్లు పోరాడి తెచ్చుకున్న ఫండ్స్. కార్పొరేటర్ ఇస్ మొదటి పౌరుడు డివిజన్కి, ఆయనకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి, ఆయన మొదటి కొబ్బరికాయ కొట్టాలి, ఆయననే ముందు ఉండాలి. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే వరకు వెళ్ళి ఫండ్స్ లేవు. అందుకే దయచేసి ఈరోజు మేము అందరం కూడా ఒకటే ఉన్నాము కార్పొరేటర్స్. దయచేసి మళ్ళోసారి ఇట్లా ఉంటే అయితే ఏ కార్పొరేటర్ కూడా వదిలిపెట్టలేదు. ఈరోజు అందరు కార్పొరేటర్లము మా వెనక పార్టీ ఉన్నది, అందరం కూడా మాకు అండగా ఉన్నారు. తప్పకుండా మేము పోరాటం చేస్తాము. ప్రజల గురించి కూడా పోరాటం చేసుకుంటూ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. సో మొత్తానికి అయితే ఇటు కార్పొరేటర్లు పోరాటం చేసి జిహెచ్ఎంసీ నిధులతో తెచ్చుకుంటున్నటువంటి వాటి మీద ఎమ్మెల్యే పెత్తనం ఏంటంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వర్సెస్ బీజేపీ కార్పొరేటర్లు అనేలా మారినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాత్రం ఈ వివాదం మరింత రంచుకుందనే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని.